గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు టాలీ లోకేష్ యూట్యూబ్ ఛానల్ అలియాస్ లోకేష్ ఇన్ఫోటెక్ ఇన్స్టిట్యూషన్. సో గాయస్, మన ఛానల్ ఉన్న కంటెంట్ తెలుగులో నీట్గా మీకు రియల్ టైంలో ఉపయోగపడుతుంది అనిపించినట్లయితే కంపల్సరీగా షేర్ చేయండి, లైక్ చేయండి, మీ వాల్యుబుల్ కామెంట్స్ పెట్టండి. మరిన్ని టాలీ గురించి డెప్త్ నాలెడ్జ్తో తెలుగులోనే నీట్గా ఏపీ తెలంగాణ స్టూడెంట్స్కి చాలా ఉపయోగకరంగా ఉండే విధంగా మన యొక్క వీడియోస్ అనేది డెవలప్ చేయడం జరుగుతుంది. సో టుడే క్లాస్లో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏమిటి అంటే, మనకి మల్టిపుల్ సేల్స్ ఇన్వాయిసెస్ని ఏ విధంగా జనరేట్ చేయాలి అనే క్లాస్ టుడే మనం డిస్కషన్ చేయడం జరుగుతుంది. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ వాల్యుబుల్ కామెంట్స్ అనేది మాకు అవసరం అవుతుంది. సో వీడియో ఎండింగ్ వరకు చూసి మంచి నాలెడ్జ్ గెయిన్ చేసుకొని రియల్ టైంలో ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా మీరు నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలనేది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే, డన్. సో ఇప్పుడు మనం సేల్స్ లైక్ ఒక కంపెనీ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కంపెనీ ఓపెన్ చేస్తున్నాను. సో వోచర్స్లోకి వెళ్తున్నాను. వోచర్స్లోకి వెళ్ళిన తర్వాత మీరు ఇక్కడ రైట్ సైడ్లో చేంజ్ మోడ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే ఐటమ్ ఇన్వాయిస్ వైజ్, అకౌంటింగ్ ఇన్వాయిస్ వైజ్, యాజ్ వోచర్ ఇన్వాయిస్ వైజ్ మీకు షో చేస్తుంది. సో ఫస్ట్ నేను ఐటమ్ వైజ్ ఇన్వాయిసెస్ ఏ విధంగా ఉంటుందో చూపిస్తాను. ఓకే, రామ్ మర్చెంట్స్ ఆల్రెడీ సండ్రీ డెప్టర్స్ కింద మనం తీసుకోవాలి. సేల్స్ ఒక ఐటమ్ నేను ఇస్తున్నాను. ఈ విధంగా ఐటమ్ వైజ్గా ఏ విధంగా ట్రాన్సాక్షన్ మనం పోస్ట్ చేయాలనేది టుడే క్లాస్లో నేను మీకు చూపిస్తున్నాను. ఓకే, సో లైక్ కంట్రోల్ పి ఇస్తున్నాను, చూడండి, ప్రివ్యూ, ఆల్ట్ జెడ్ జూమ్. చూసారా, మనకి లైక్ దీన్ని మనం ఐటమ్ వైజ్ ఇన్వాయిస్ పోస్టింగ్ అని మనం చెప్పుకుంటాం. వీలైతే వీటికి ట్యాక్స్ కూడా మనం ఇవ్వచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఓకే, కావాలంటే మనం ట్యాక్స్ కూడా ప్రొవైడ్ చేయొచ్చండి. ఓకే, 3 రకాల ఇన్వాయిసెస్ని మనం పోస్ట్ చేయొచ్చు. ఓకే, ట్యాక్స్తో కలిపి కూడా నీకు ఇన్వాయిస్ అనేది చూపిస్తున్నాను. దీన్ని మనం ఐటమ్ వైజ్ ఇన్వాయిసెస్ అనేది పోస్ట్ చేస్తాం. ఓకే, డన్. సో కంట్రోల్ ఏ, సేవ్. నెక్స్ట్ మళ్ళీ చేంజ్ మోడ్లోకి వెళ్తున్నాను. ఇప్పుడు సర్వీస్ వైజ్గా ఏ విధంగా ఎంటర్ చేయాలి. ఓకే, అకౌంటింగ్ ఇన్వాయిస్, చూడండి, అకౌంటింగ్ ఇన్వాయిస్. సో రామ్ మర్చెంట్స్ తీసుకుంటున్నాను. ఇక్కడ సేల్స్ తీసుకుంటున్నాను, 12,000 ఇస్తున్నాను. ఓకే, కంట్రోల్ పి, ప్రివ్యూ. చూసారా, ఆల్ట్ జెడ్ జూమ్. ఈ విధంగా కూడా మన ఇన్వాయిస్ని జనరేట్ చేయొచ్చు. ఇది సర్వీస్ ఇన్వాయిస్కి మనకి షో చేస్తుందండి. ఓకే, డన్, ఎస్కేప్. ఇది 2వ రకం ఇన్వాయిసెస్ అనమాట. కంట్రోల్ ఏ, సేవ్. నెక్స్ట్ మళ్ళీ మనకి చేంజ్ మోడ్లోకి వెళ్ళామంటే యాజ్ వోచర్, డెబిట్ క్రెడిట్ వైజ్ ఇది మనకి షో చేస్తుంది. ఓకే, డెబిట్ క్రెడిట్ వైజ్గా మనకు షో చేస్తుంది. ఇలా 3 రకాల ఇన్వాయిసెస్ని, మల్టిపుల్ సేల్స్ ఇన్వాయిసెస్ని మనం టాలీలో ఎంటర్ చేయొచ్చు. అది మీరు గమనించాలి. సో ఇక్కడ మనకి సేల్స్, సో నేమ్ ఆఫ్ ఐటమ్ తీసుకోవచ్చు. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ బోర్న్విటా. ఓకే, కంట్రోల్ పి. ఓకే, ప్రివ్యూ. చూసారా, ఈ విధంగా కూడా మనం 3 రకాల ఇన్వాయిసెస్ని జనరేట్ చేయొచ్చండి. ఓకే, సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కంపల్సరీగా ఓకే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. మల్టిపుల్ సేల్స్ ఇన్వాయిసెస్ని మనకు టాలీలో ఏ విధంగా జనరేట్ చేస్తారనేది చూపించాను. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్. మీ టాలీ లోకేష్.